దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. సర్వలోకానికి సృష్టికర్త అయిన మన తండ్రి అయిన యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యమునిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించిన వారికి తండ్రి తోడై ఉంటాడు. మనందరి హృదయ వాంఛలను తీరుస్తాడు. మన తండ్రి నీతిమంతుని ఆకలిగొననీయుడు. తండ్రి నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి. తండ్రి ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది. శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడవుతాడు. తండ్రి నీతిమంతుని కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. సుఖమనుభవించేటట్లు చేస్తాడు. తండ్రి తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడు. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ అవ్వదు. కేవలం ఎవరైతే యెహోవా ఆశీర్వాదం పొందుకుంటారో వారికి తండ్రి ఐశ్వర్యవంతులుగాను ధనవంతులుగాను చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.